లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. హాయ్ ఫ్రెండ్స్, జేబీఎం టు ఆల్. నా పేరు రాచగిరి మధుసూదన్ రావు. ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. మరి నేను మీ అందరికీ సుపరిచితుడిని, మీ అందరికీ తెలిసిన వాడినే. వివిధ అనాథ సంఘాల నాయకులందరితో కూడా మంచి స్నేహబంధాలు కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా హిరా మండలం శుభలై ఆర్&ఆర్ గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో దాదాపు ఒక 60 అనాథ కుటుంబాలు ఉన్నాయని నాకు తెలిసింది. మరి కనుక్కుందాం, తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నేను వచ్చాను. తీరా చూస్తే వీళ్ళందరూ కూడా అనాథలే అని చెప్పేసి నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి వీళ్ళతో కాసేపు మనం మాట్లాడదాం. మీ పేరేందమ్మా? చూస్తూ మాట్లాడు. తీసుకురా. నీ పేరేందమ్మా? అనసూయ. మీ ఇంటి పేరు? కోవూరు అనసూయ. ఏంటమ్మా మీకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? సమస్యలు అంటే మాకు క్యాస్ట్ ఫారం మాకు ఇవ్వడం లేదు. ఇక్కడ ఎంత మేము పోరాడినా మా క్యాస్ట్ మా పిల్లలకు కానీ మాకు ఎవరికి కానీ చదువుకున్నా, మేము చదువుతున్నప్పుడు కూడా మా పిల్లలకు కూడా క్యాస్ట్ ఫారం అడుగుతున్నా కూడా ఆ క్యాస్ట్ ఫారం గురించి ఏమంటున్నారు, మీకు ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాకే క్యాస్ట్ లేదు. ఏ క్యాస్ట్? మరి ఏ క్యాస్ట్ కింద మరి మాకు ఇస్తారని అంటే మీకు ఇంక వేరే క్యాస్ట్ ఏమైనా కావాలంటే ఆ క్యాస్ట్ వేస్ట్ చేద్దామని అంటున్నారు. మరి మేము పుట్టిందో మాకు యానాది ఎస్టీ అనేసి మరి ఆ క్యాస్టే కావాలి, కానీ వేరే జాతి అంటే మాకు ఎందుకండి మరి వేరే జాతి మాకు కావాలి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఇప్పుడు మేము ఉండేదంటే మరి ఇక్కడే పుట్టాము, మరి ఇక్కడే పెరిగాము. మరి ఓకే. మీ నాన్న కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు, మీరు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. ఆ తర్వాత మీ తాతలది అయితే మీకు గుర్తులేదు. ఓకే, తీస్తూ ఉండి నేను అడుగుతూ ఉంటాను. నీ పేరు ఏందమ్మా? ప్రయోజన. మీ ఇంటి పేరేంటి? వబ్బాని. వబ్బాని ప్రయోజన. ఏం చదువుకున్నావు? బీకామ్ ఫస్ట్ ఇయర్. బీకామ్ ఫస్ట్ ఇయర్. వబ్బాని కదా? వబ్బానీనా వబ్బానానా? వబ్బానా. అయితే మా వబ్బాని అంటాంలే, కానీ ఇప్పుడు వబ్బానా అంటున్నారు. ఓకే. అటువైపు అయితే మిగతా జిల్లాలో వబ్బాని అంటారనమాట. వబ్బాని అంటారు. ఓకే. వబ్బాని ప్రయోజన. బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. మరి 10th క్లాస్ తర్వాత నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైంది కదా, తీసుకున్నావా క్యాస్ట్ సర్టిఫికేట్? లేదు సార్, అడిగాం కానీ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. నువ్వేమని అడిగావు, వాళ్ళు ఏమన్నారు? అదే సచివాలయంకి వెళ్ళి అడిగాం సార్, మీకు ఇక్కడ క్యాస్ట్ లేదు, మీ వాళ్ళకి కూడా చెప్పాము, ఇంక మీరేమి వచ్చి అడుగుతున్నారు, మీ పెద్దవాళ్ళకి వెళ్ళి అడగండి అని చెప్పారు. నువ్వేం క్యాస్ట్? యానాది. ఎస్టీ అనాది. ఎవరు చెప్పారు నీకు నువ్వు ఎస్టీ అనాది అని? నీకు ఎవరు చెప్పారు? మా అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న చెప్పారు? అవును సార్. ఏం పని చేస్తారమ్మా మీ అమ్మ నాన్న? అమ్మ టైలర్ సార్, నాన్న కూలి పనులు చేస్తారు సార్. కూలి పని చేస్తారు. సరే, ఇంకో సరే పర్లేదు తీసుకో. మీరేం పని చేస్తారమ్మా? మేము కూలి పని. మీ అమ్మ మీ నాన్న? మా అమ్మ మా నాన్న కూడా కూలి పని చేస్తారు. ఏంటి కూలి పనులు అంటే ఏముంటాయి ఇక్కడ? ఏమి ఉన్నాయంటే ఒక పనికి ఇలాగా అమ్మాయి. నీ పేరు? నమస్తే సార్, నా పేరు కోవూరు జ్యోతి. నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం శుభలై ఆర్&ఆర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. మాకు చాలా సంవత్సరాలు నుంచి మాకు అసలు క్యాస్ట్ ఫారం అనేది ఇవ్వట్లేదు. ఏమడిగినా మీకు ఇక్కడ క్యాస్ట్ లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు అనుకుని అంటున్నారు సార్. మా తాతలు ముత్తాతలు ఇక్కడ దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్. వాళ్ళు అప్పుడులో చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు క్యాస్ట్ ఫారాలు ఇవన్నీ చేయించుకోవాలి అని తెలియదు. తర్వాత మా అమ్మ వాళ్ళకి అంటారు, వాళ్ళకి అంతంత మాత్రం చదువులు, వాళ్ళు చదువుకున్నప్పటికీ వాళ్ళ క్యాస్ట్లు అవి అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక అంగన్వాడికి వెళ్ళినా, ఫస్ట్ క్లాస్కి వెళ్ళినా, ఇంటర్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా మాకు క్యాస్ట్ ఫారాలు అడుగుతున్నారు సార్. ఈ క్యాస్ట్ ఫారం అనేది మాకు లేదు. మాది యానాది ఎస్టీ క్యాస్ట్ కులం సార్. అన్నీ ఇప్పుడు అటు సైడ్ మా శ్రీకాకుళం జిల్లా తప్పించి ఇంకా అటు నుంచి అన్ని జిల్లాలకి ఇస్తున్నారు. మరి మా జిల్లాకి ఎందుకు సార్ ఇవ్వట్లేదు క్యాస్ట్ ఫారం? మరి మాకు ఓటు హక్కులు ఇస్తారు, ఆధార్ కార్డు ఇస్తారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు క్యాస్ట్ ఫారం కూడా మాకు ఇవ్వాలి కదా, మాకు ఇవ్వట్లేదు సార్. దీని గురించి మీరు మాకు ఏదైనా సాయం చేయాలి సార్. నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాస్ట్ ఫారం వలన మా పిల్లల స్టడీస్, మాకు రావాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్, చాలా పథకాలు మాకు రావట్లేదు సార్. దీనికోసం మాకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలని మేము మీకు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. మీ అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు ఏందమ్మా? మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు? చేవూరి.
మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు చేవూరు. చేవూరు. మీ నాన్న వాళ్ళ ఇంటి పేరు? అది మా నాన్నగారి ఇంటి పేరు చేవూరు, మా అత్తగారి ఇంటి పేరు కోవూరు సార్. కోవూరు. ఓకే. మీ నాన్న చెప్పమ్మా, మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఏంటి? మీ అమ్మ ఇవ్వు. మీ అమ్మగారి ఇంటి పేరు చలంచర్ల. మీ నాన్నగారు వాళ్ళ ఇంటి పేరు వచ్చేసరికి ఒబ్బాన. ఆమెకి నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు రాజ్యలక్ష్మి సార్. రాపూరి రాజ్యలక్ష్మి. రాపూరి రాజ్యలక్ష్మి. రాపూరి అంటే మీ నాన్న వాళ్ళ ఇంటి పేరు రాపూరి. మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరమ్మా? పేరు చలంచర్ల. మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు చలంచర్ల. చలంచర్ల మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు, నాన్నగారి ఇంటి పేరు రాపూరి. నీ పేరేంటి? నువ్వేం చదువుకున్నావు? నా పేరు రాజ్యలక్ష్మి సార్. నేను టీటీసీ చేశాను సార్. టీటీసీ చేశాను. టీటీసీనా? డిఈడి సార్. డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అది చేశాను సార్. చేస్తే మరి మొన్న మాకు వివాహం జరిగింది సార్. ఎక్కడ అబ్బాయిని, ఏ ఊరు అబ్బాయిని చేసుకున్నావు? విజయవాడ దగ్గర తిరువూరు అనే ఊర్లోనూ ఆంజనేయపురం అనే గ్రామం అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను సార్. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు ఏంటి? ఆ అబ్బాయి ఇంటి పేరు జంగం సార్. జంగం. అక్కడ కూడా ఆ అబ్బాయి యానాది కులమేనా? యానాది కులమే సార్. అక్కడ చేసుకున్నావు? చేసుకున్నాను సార్. అక్కడ మరి మీ ఆయనకి అక్కడ యానాది కులం సర్టిఫికేట్లు ఉన్నాయి? అక్కడ ఇస్తున్నారు సార్. క్యాస్ట్ అక్కడ ఇస్తున్నారు. ఏ ఊరు అది? కృష్ణా జిల్లా తిరువూరు దగ్గర ఆంజనేయపురం అనే గ్రామంలో అక్కడ ఆయన చేసుకున్నాను సార్. క్యాష్లు ఇస్తున్నారు. మరి మా వివాహం అయిన తర్వాత వివాహ కానుక కోసం అప్లై చేస్తే మరి నాకు క్యాష్ లేదనేసి ఇంకా మా భర్త తరపు అన్ని కాగితాలు ఓకే అయిపోయాయి. ఇంక నేను ఇక్కడ అప్లై చేయడానికి సచివాలయంకి వెళ్తే నాకు క్యాస్ట్ ఇవ్వలేదు. తదుపరి వేరే క్యాస్ట్ తీసుకుంటే మీకు ఇస్తాము అనేసి అని అన్నారు. మళ్ళీ ఇస్తాము ప్లస్ మీ ఆయనకి తక్కువ క్యాస్ట్ కింద తక్కువ క్యాస్ట్ అబ్బాయిని చేసుకున్నందుకు నాకు ఎక్కువ అమౌంట్ వస్తుందని సఫర్ చేశారు కానీ నేను తీసుకోలేదు. ఇస్తే నాకు ఎస్టీ అనేది ఇవ్వండి, ఈ డబ్బుల కోసం నేను క్యాస్ట్ మాత్రం మార్చుకోను, నాకు డబ్బులు నాకు వద్దు, ఇస్తే క్యాస్ట్ ఇవ్వండి, నేను క్యాస్ట్ ఎందుకు మార్చుకోవాలి, మేము చిన్నప్పటి నుంచి ఈ క్యాస్ట్ ద్వారా చదువుకుంటున్నాం, నా 10th క్లాస్ టీసీలో కూడా ఇంటర్ టీసీలో డిఈడి టీసీలో మొత్తం టీసీలో యానాదనే మాకు టీసీలు ఇచ్చారు. ఇప్పుడు నేను వేరే క్యాస్ట్ ఎలా తీసుకుంటున్నాను అనేసి నేను వద్దనిసాను సార్. నాకు డబ్బులు వద్దు, నాకు క్యాస్టే కావాలి, మీరు క్యాస్ట్ ఇవ్వకపోయినా నేను డబ్బులు తీసుకోను అనేసి ఇంకొద్దని చెప్పేసి. నువ్వు 10th ఇంటర్ డిఈడి ఎక్కడ చదివావమ్మా? ఇక్కడ హిరమండలంలో, శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోనే మొత్తం చదివాను. ఇంటర్ డిగ్రీ. నీకు ఎవరు చెప్పారు? మా అమ్మ మా నాన్న చెప్పారా? పర్లేదు. చెప్పమ్మా, నీ పేరేందమ్మా? నా పేరు రమాదేవి అండి. రమాదేవి. మీ ఇంటి పేరేంటి? మా నాన్నగారి ఇంటి పేరు అల్లంశెట్టి. మీ నాన్న వాళ్ళ ఇంటి పేరు అల్లంశెట్టి. మీ అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు పోట్లూరి. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? గుర్తులేదయ్యా. అంటే నీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? మీ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. మరి మీ నాన్న కూడా ఇక్కడే పుట్టి పెరిగాడంట? ఎక్కడే పుట్టి పెరిగాడు. నీకు ఎన్నేళ్ళు ఉంటాయమ్మా? నాకా 50 సంవత్సరాలు ఉంటాయి. పెన్షన్ వస్తుందా నీకు? నాకు రాదు. భర్త ఉన్నాడండి. ఉన్నాడు. నాకు ఆయనకు వస్తుందా? ఆయనకి పెన్షన్ లేదు. అంటే చేయించలేదు, క్యాస్ట్ లేదు. పెన్షన్ అయిపోయింది. నీ పేరు చెప్పమ్మా. చేతులు చెప్పమ్మా. అద్దూరి పద్మ. అద్దూరి వాళ్ళు మీరు. మీ నాన్నగారి ఇంటి పేరు అద్దూరి. మీ భర్త ఇంటి పేరు అద్దూరి. మీ అమ్మగారి ఇంటి పేరు అట్టాడ. మీ నాన్నగారి ఇంటి పేరు? మా నాన్నగారి ఇంటి పేరు అట్టాడ రమణ. చెప్పమ్మా, నీకు ఉన్న ప్రాబ్లం. అదే మా పిల్లలు చదువుకున్నారు కానీ సార్ క్యాస్ట్ ఫారం లేక ఇప్పుడు దేశాలు పనులకు పంపించేశాను క్యాస్ట్ లేక. ఇద్దరు పిల్లలు కూడా ఒకడేమో ఇంటర్ చేశాడు, ఒకడేమో 10th చేశాడు. కానీ ఇంకా మరి క్యాస్ట్ లేక ఇంకా చదువుకున్నా వ్యర్థ అయిపోద్ది అనేసి చెన్నై పంపించాను పనులకి. చదువు చదివారు, వీళ్ళు ఏం చేశారు, మేమేం చేస్తున్నాం అనేసి
అదే ఇక పనులు మానిపించేసి పనులు కానీ వెళ్ళిపోండామా మరి అనేసి ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకేమో ఎస్టీ అనాది క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ గారు ఇవ్వటం లేదు. సో వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి తర్వాత చదువుకున్న పిల్లలకు కూడా లేవు కాబట్టి కొంతమంది పిల్లల్ని చదువు మానిపించేసి మీరు పనులు పంపిస్తారు. ఇచ్చేస్తున్నారు ఏవో ఒక క్యాస్ట్ పర్వాలేదు, ఓట్లు అయిన తర్వాత మళ్ళీ అవి పని చేయమని ఈ వస్తున్నారు. ఉన్న పిల్లలు కూడా అలాగే అనేస్తున్నారు. మరి చదువు మేము ఇప్పుడు ఆ చదివి ఏం చేస్తాం మరి మాకెందుకు నాకు ఆ రాజీ అక్క జ్యోతి అక్క చదివారు, వాళ్ళు ఏం సాధించారు, మీరు ఎందుకు చదవాలి అనేసి అంటున్నారు. అనేసి అని మేము పొలం ఇప్పుడు మీ మీ సంఘంలో అయ్యా నువ్వు కూడా రా, నువ్వు ఆయన పేరు చెప్పు రాయ్యా, నువ్వు కూడా రా. ఇటా ఇటా కూర్చో. పర్లేదంటే మరి దాంట్లో పడాలిగా, మనం దాంట్లో పడాలిగా. చెప్పు నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. మీ ఇంటి పేరు ఏంది? అబ్బాని. మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు? సౌటూరు రావాలండి. చౌటూరు వాళ్ళు. మీ అమ్మగారు అమ్మగారేమో చౌటూరు వాళ్ళు, నాన్నగారేమో అబ్బాని వాళ్ళు. నీకు గుర్తుని ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ మేము చిన్నప్పుడు కలిసి పెరిగింది. మీ నాన్న కూడా ఉన్నాడా ఇక్కడ? నాన్న మొత్తాలు కలిపి ఎక్కడ ఫస్ట్ మీ తాతల నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? ఆహా. పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? పాప 15. ఇద్దరు డిగ్రీలు చేశారు. ఇదే ప్రాబ్లం, క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవు ఇవ్వటల్లా. సరే, ఇక్కడ దాదాపు ఈ సంఘంలో ఎంతమంది చదువుకొని ఉన్న స్టూడెంట్లు ఉంటారు? దాదాపు నువ్వే చదువుకున్నావయ్యా? డిగ్రీ చదివి ఆపేసావు, కంప్లీట్ చేయలేదా డిగ్రీ? దేనివల్ల? ఈ ప్రాబ్లం వల్లనా? క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం వలన. ఓకే. అంజుబాబు, బొజ్జ అంజుబాబు కదా నీ పేరు? ఆయనకి మాట్లాడు. మనకి అబ్బాయి పేరు బొజ్జ అంజుబాబు, ఈయన కూడా డిఈడి చదివాడు. ఇక్కడ ఎంతమంది 10th, ఇంటర్, డిగ్రీ, డిఈడి అట్లా ఆ స్థాయిలో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ ఈ కాలనీలో? 10th నుంచి 5 దాకా చదివే పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? 10 మంది, 10 మంది ఉండొచ్చు. 6 నుంచి 10 లోపు ఎంతమంది పిల్లలు ఉండొచ్చు? వాళ్ళు 10 మంది ఉండొచ్చు. 10 నుంచి ఇంటర్ కానీ డిగ్రీ కానీ అట్లా పీజీ లెవెల్లో చదివిన వాళ్ళు ఒక 20 మంది దాకా ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏమంటున్నారమ్మా, ముందు చదువుకున్న వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ లేవు కాబట్టి మేము చదివేంతవరకు ఏ పనికి వెళ్ళలేదు. ఇప్పుడు మేము చదివి మేమేం చేయాలి? మీకేమీ రాలేదు, మీ క్యాస్ట్ వరకు ఆగిపోయారు. మీరే కొట్టలేకపోయారు, మేమేం చేస్తాం? మేము చదివి ఏం చేయాలి? మీరు చదువుకొని ఇదే పని చేస్తారో, మీరు చదవకుండా ఇదే పని చేస్తాం. చదువుకుంటే సబ్మిట్ టెన్షన్. ఓకే, బాయ్. డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, మనం ఇప్పుడే కొద్ది మందితోనే మనం మాట్లాడాము. మరి నేను వచ్చానన్న విషయం వీళ్ళందరూ కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి యానాదులందరికీ చెప్పారు. మరి ఒక అరగంటలో అందరూ ఇక్కడికి నన్ను కలవటానికి వస్తామంటున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు తెలియజేశారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతామన్నారు. సరే, ఈలోపు వీళ్ళతో మాట్లాడదామని చెప్పేసి కొంచెం మాట్లాడితే ఎన్ని విషయాలు వచ్చినాయి మీ అందరూ చూశారు. ప్రియమైనటువంటి వివిధ యానాది సంఘానికి చెందినటువంటి నాయకులారా, మరి ఈ సమస్య ఇక్కడ ఉంది. ఈ సమస్యకి ఏ విధంగా మనం పరిష్కారం కనుగొనవచ్చు? మీ యొక్క యానాది కులానికి చెందినటువంటి నాయకులు మరి ఈ వీడియో కింద కామెంట్లు రాయండి, మరి స్పందించండి. మన ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్స్ రాయండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీద యానాది కులానికి చెందినటువంటి ప్రతి నాయకులు కూడా స్పందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలా అంటే మీ యానాది సంఘం అంటారా, యానాది కాలనీ అంటారు? యానాది సంఘం. మీ యానాది సంఘంలో ఉన్నటువంటి ఇంటి పేర్లు ఏమేమి ఇంటి పేర్లు అని ఒకసారి చెప్పండి. ఒకసారి అందరినీ ఎలా చెప్పండి. ఇంటి పేర్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కోవూరి, చేవూరి, అద్దూరి, ఒబ్బాని, చలంచర్ల, కోట్లూరి, కొమరగిరి, బాపట్ల వాళ్ళు, బొజ్జా వాళ్ళు, ఏగ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చలంచర్ల వాళ్ళు ఉన్నారు, రాపూర్ వాళ్ళు ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా,
మరి ఇళ్ల పేర్లన్నీ మీరు ఆలకించండి. మరి వీళ్ళందరూ ఏ కులానికి చెందిన వారు అయి ఉంటారు అని చెప్పేసి వివిధ సంఘాలకు చెందినటువంటి అనాది నాయకులందరూ స్పందించమని నేను కోరుతూ ఉన్నాను. ఇండ్ల వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఇండ్ల వాళ్ళు కూడా ఉన్నారట. అంటే ఇప్పుడు ఇండ్ల వాళ్ళు, వజ్జ వాళ్ళు, చలంచర్ల వాళ్ళు, వాళ్ళు, ఏగా వాళ్ళు ఉన్నారు, ఇండ్ల వాళ్ళు ఉన్నారు. ఇది మిత్రులారా మరి ఆలోచించేయండి. మరి ఈ యొక్క వీడియోకి ప్రతి ఒక్కళ్ళు స్పందించి మీ యొక్క స్పందన తెలియజేస్తారని అనాది కులానికి చెందినటువంటి నాయకులే కాకుండా అనాది కులంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు, మరి పెద్దలు, మరి అక్కడ చిత్తూరు, ఇక్కడి నుంచి మనం వరుసనే చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి అనాథులు నాయకులు స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై గుంటూరు.